తదుపరి మేన్ రాశి. మేన్ రాశి వారికి ఈ వారం మంచి ఫలితాలు సూచిస్తున్నాయి. ఇంటా బయట పేరు ప్రఖ్యాత లభిస్తుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. గత వారం కంటే ఈ వారం మంచి ఫలితాలు సాధించే విధంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇటు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా మంచి లాభసాటిగా ఉంటుంది. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. ఏదైనా అప్పులుంటే ఈ వారం తీర్చివేస్తారు. లోన్లు వ్యవహారం విషయంలో కొంత ఆచితూచి వ్యవహరించండి. లోన్లు తీసుకోకుండా ఉండడం అనేది చెప్పదగిన విషయం. అన్నీ బాగానే ఉన్నాయి, మనకేంటి అనుకోకుండా వచ్చిన ప్రతి రూపాయిని దాచడం కానీ సద్వినియోగపరచడం కానీ చేయండి. ఖర్చులు అధికంగా ఉన్నా కూడా అవసరానికి మించి ఖర్చు పెట్టకపోవడం అనేది చెప్పదగిన విషయం. ముఖ్యంగా విద్యార్థులు చదువు మీద శ్రద్ధ వహించాలి. చదువుకున్న చదువుకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వైద్య వృత్తిలో ఉన్నవారికి స్ట్రెస్ అధికంగా ఉంటుంది. ఒకసారి మానేసి వేరే కోర్సు మారిపోదామా అనే స్టేజ్కి వస్తారు. పీజీ చేస్తున్న వాళ్ళకి పై అధికారుల వల్ల కొంత మానసికమైన ఇబ్బందికరం ఏర్పడుతుంది. వాటిని తట్టుకుని నిలబడడం అనేది చాలా కష్టం. అయితే ఏదైనా దైవ సంకల్పం అనేది చాలా ముఖ్యం. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఎక్కువగా పఠించండి. దానివలన ఎంతటి వారైనా ఎంతటి ఇదైనా సరే శత్రువు కూడా మిత్రులుగా మారే అవకాశం లేకపోలేదు. అన్నిటికంటే మించింది దైవబలం. దైవానుగ్రహం పొందడం కోసం ప్రతిరోజు 108 సార్లు కావచ్చు, 54 సార్లు కావచ్చు, 11 సార్లు అయినా సరే దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఎక్కువ పఠించండి. అలాగే రాహు స్తోత్రాన్ని కూడా. ఎందుకంటే మనసు స్థిమితంగా ఉండదు. అటు పరిగెడదామా, ఇటు పరిగెడదామా, లేదా ఈ కోర్సులో జాయిన్ అవుదామా, ఆ కోర్సులో జాయిన్ అవుదామా, లేదా ఇక్కడ ఉండకుండా విదేశాలకు వెళ్ళిపోదామా, పరిపరి విధాలుగా మీ ఆలోచన ఉంటుంది. ఆలోచనని నియంత్రించుకోవాలి. స్థిమితంగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి. ఆ నిర్ణయమే మీ భవిష్యత్తుని సూచిస్తుంది. ఈరోజు మీ చదివే రేపటి మీ పునాది. అంచెలంచెలుగా ఎదగడానికి కూడా మీ చదువు ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి చదువు మీద అశ్రద్ధ వహించకుండా స్టెబిలిటీగా ఉండి వ్యవహరించండి. మీకు ఏదైనా సమస్య ఉంటే మీ తల్లిదండ్రుల సహకారం ఎంతో తీసుకోండి. ఎందుకంటే వారు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము కాకుండా ఉండడం అనేది చెప్పదగినది. ముఖ్యంగా స్ట్రెస్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ప్రతి ఒక్కరికి సమస్య ఉంటుంది. ఆ సమస్యని దాటికి ముందు వెళ్ళడం అనేదే పెద్ద సవాలుగా ఉంటుంది. కాబట్టి వాటికి మీరు వెళ్ళగలిగే శక్తి ఉన్నా కూడా ఆలోచన విధానంతో దూరంగా వెళ్తారు. భయపడకుండా ముందుకు సాగండి. మంచి ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా ఈ వారం బాగుందని చెప్పచ్చు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈ వారం అనుకూలంగా ఉంది. ఏదైనా ట్రాన్స్ఫర్స్ కావాలన్నా ఈ వారం ప్రయత్నించవచ్చు. విదేశాల్లో ఉన్నవారికి విదేశీ ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. పిఆర్ కోసం, H1B కోసం, వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు, దైవ దర్శనాలు చేసుకోగలుగుతారు. కుదిరితే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం ఎంతో మేలు జరుగుతుంది. ఏదైనా దోషాలుంటే తొలగిపోతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉన్న మితిమీరిన ఆత్మవిశ్వాసంతో 10 అడుగులు ముందుకు వేస్తారు. అది ఇంటా బయట ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. ఏదైనా సరే ఒక వ్యవహారం చేసేటప్పుడు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వైరం కంటే మిత్రత్వమే మంచిది. నలుగురితో పాటు కలిసి ఉండాలి, నలుగురితో పాటు మనం ఉండాలి, వారితో మనం ఉండాలి, వెళ్ళాలనే ధోరణితో ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సాధించగలుగుతారు. అధిక ధనం సూచిస్తోంది. అలాగే ఆరోగ్యపరమైన వ్యవహారాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆహారం పట్ల నియంత్రణ అనేది ఉండాలి. జంక్ ఫుడ్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. డాక్యుమెంట్స్ సంబంధించి, భూమి క్రయ విక్రయాలకు సంబంధించి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తుంది. ఎప్పటి నుంచో భూమి అమ్మాలనుకునే వారికి ఈ వారం శుభసూచకం చెప్పచ్చు. ఎందుకంటే కొన్నాళ్ళుగా పెండింగ్లో ఉండి అమ్ముదాం అనుకుంటే రేటు రాక ఉండిపోయే వాళ్ళకి ఈ వారం బాగుందని చెప్పచ్చు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి
ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారికి, అకౌంటింగ్స్ రంగంలో ఉన్నవారికి, సినీ ఫీల్డ్, కాస్మెటిక్స్ ఈ రంగాల వారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు. ఈ రాశి వారికి ఏళ్ళు నడిసరి నడుస్తుంది. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన, మంగళవారం నాడు, శుక్రవారం నాడు ఇంట్లో కానీ వ్యాపార ప్రదేశంలో కానీ అష్టములక గుగ్గిలంతో ధూపం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే విష్ణు ఆలయ దర్శనం చేసుకోవడం ఎంతో శ్రేయస్కరం. ప్రతి శనివారం నాడు మహావిష్ణువు దర్శనం చేసుకోండి, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు వైట్. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు, ముఖ్య వ్యవహారాలు డిస్కస్ చేసేటప్పుడు, వెళ్ళేటప్పుడు బుధవారం, గురువారం నాడు ప్రారంభించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి